హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేను మీ అనంతపాల్. మీరు చూస్తున్నారు బ్లెస్ యూ ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో ప్రెజెంట్ అయితే మన ఎస్ఎస్సి నుంచి వచ్చిన కొత్త నోటిఫికేషన్ కోసం అయితే మాట్లాడుతున్నాం. సో ఈ నోటిఫికేషన్ ఏంటంటే ఇంటర్ అర్హత, కేవలం ఇంటర్ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో బయటనైతే అందరూ అన్ని యూట్యూబ్ వీడియోస్లో అయితే ఇంటర్ ఉంటే చాలు, ఇంటర్ ఉంటే చాలా అంటే అంటున్నారు. బట్ రియాలిటీకి ఏంటంటే నేను ప్రీవియస్గా ఒక 4-5 ఇయర్స్ నుంచి అప్లై చేస్తున్నాను. ఇంటర్ అనే కాదు ఫ్రెండ్స్, మీరు డిగ్రీ కానీ అదే డిప్లొమా కానీ ఐటీఐ కానీ ఇందులో ఏం చదివినా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇదైతే శుభవార్త ఫ్రెండ్స్. సో ఐటీఐ కానీ, డిప్లొమా కానీ, అలాగే ఇంటర్ కానీ మీరు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరే, ఇంటర్మీడియట్‌తో ఈక్వాలెంట్‌గా ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. సో అలాగే చాలా మందికి డౌట్ అయితే ఉంది. వాళ్ళు ఓపెన్ ఇంటర్ కూడా అప్లై చేసుకోవచ్చా అంటే, ఓపెన్ ఇంటర్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఒకవేళ మనం ఫస్ట్ డేట్స్ చూసినట్లయితే, సో మనకి కొన్ని డేట్స్ అయితే చూస్తాము. సో డేట్స్ వచ్చేసరికి 26థ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. అంటే మొన్నగానే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో 26థ్ జులై నుంచి 17థ్ ఆగస్ట్ వరకు అయితే మనకి డేట్స్ అయితే ఉంటాయి. సో అప్లికేషన్ చేసుకోవడానికి డేట్స్ అయితే ఇది ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి జాబ్స్కి అయితే మనకి ఎగ్జామినేషన్ అయితే పెట్టబోతుంది. సో అదేవిధంగా లాస్ట్ డేట్ లైఫ్ రిజిస్టర్ ఆఫ్ పబ్లికేషన్స్. సో మీరు డౌన్లోడ్ చేసుకోవడానికైనా దేనికైనా సరే ఆగస్ట్ 17థ్ అనేది లాస్ట్ డేట్ వస్తుంది. సో అదేవిధంగా 18థ్ అనేది మీరు ఫీజ్ పేమెంట్ అయితే చేయొచ్చు. అంటే ఒకవేళ 17థ్ అప్లికేషన్ పెట్టుకొని ఫీజ్ పేమెంట్ ఒక రోజు ఎక్స్ట్రా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఏమైనా కరెక్షన్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే నెక్స్ట్ మంత్ 27th ఆగస్ట్ నుంచి నెక్స్ట్ మంత్ 28th 2 డేస్ అయితే ఇస్తారు. ఆ దాంట్లో మిస్టేక్స్ ఎవరైనా చేసినా సరే కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. సో మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో కూడా క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు. ఎగ్జామ్ వచ్చేసరికి అక్టోబర్, నవంబర్‌లోనే ఈ సంవత్సరంలోనే ఉంటుంది ఫ్రెండ్స్. సో అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా సరే కింద నుంచి ఈ హెల్ప్ లైన్ నంబర్‌లో కాల్ అయితే చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్‌గా చాలామంది అడుగుతారు ఎస్ఎస్‌సి అంటే ఏంటి? ఎస్ఎస్‌సి గ్రూప్ అంటే గ్రేడ్ సి, గ్రేడ్ డి జాబ్స్ అంటే ఎట్లా? ఎస్ఎస్‌సి జాబ్స్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో బేసిక్‌గా ఒక ఇంట్రో అయితే ఇస్తాను ఎస్ఎస్‌సి జాబ్స్ కోసం. సో ఎస్ఎస్‌సి జాబ్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూపీఎస్‌సి జాబ్స్ కోసం తెలియాలి. యూపీఎస్‌సి జాబ్స్ అంటే ఎవరైతే కలెక్టర్స్ ఉన్నారో డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఐఏఎస్, ఐపీఎస్ ఉంటారో వాళ్ళందరిని కూడా యూపీఎస్‌సి డిపార్ట్మెంట్ అనేది సెలెక్ట్ అయితే చేస్తుంది. సో అలా సెలెక్ట్ అయిన ఐఏఎస్‌లు కలెక్టర్ అని చెప్పి మనకి డిస్ట్రిక్ట్‌లో అయితే ఉంటారు. డిస్ట్రిక్ట్‌లో కానివ్వండి, ఎక్కడ కానివ్వండి, ఎక్కడైనా. సో ఇప్పుడు వాళ్ళందరికీ కూడాను వాళ్ళ కింద పనిచేయడానికి ఒక స్టాఫ్ అయితే అవసరం అవుతారు. ఇప్పుడు ఒక కలెక్టర్ ఆఫీస్ తీసుకుంటే, ఆ కలెక్టర్ ఆఫీస్‌లో కూడా వర్క్ చేయడానికి అయితే చాలా మంది అయితే అవసరం అయితే ఉంటారు. టైప్ చేసేవాళ్ళు కానివ్వండి, పీఏస్ కానివ్వండి, డ్రైవర్స్ కానివ్వండి, అదే విధంగా ఆ పర్సనల్ అసిస్టెంట్స్ కానివ్వండి, లేకపోతే ఆ కలెక్టర్ ఆఫీస్‌లో వర్క్ చేసే స్టాఫ్ కానివ్వండి, అందరూ కూడా అవసరమైతే అవుతారు. సో అలాగా ఒక పై ఆఫీసర్‌కి కిందన స్టాఫ్‌ని రిక్రూట్ చేసి ఆ స్టాఫ్‌ని పెట్టేదాన్ని ఎస్ఎస్‌సి అంటారు. సో అందుకే దాన్ని క్లియర్‌గా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అని చెప్పి అయితే మెన్షన్ చేశారు. సో ఇప్పుడు చూసినట్లయితే అదే స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో ఎవరైతే స్టెనోగ్రాఫర్ ఉంటారో, సో స్టెనోగ్రాఫర్ జాబ్స్ అయితే మనకు పడ్డాయి. సో స్టెనోగ్రాఫర్ కోసం తెలీదు, ఎస్ఎస్‌సి కోసం తెలీదు ఎవరికైనా అంటే, వాళ్ళకి వీడియో అయితే షేర్ అయితే చేయండి. వాళ్ళకైతే నీట్‌గా ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. సో అప్లై చేసుకునే ముందు మీకు అన్నీ తెలియాలని అయితే చెప్తున్నాను. సో మనమైతే నెక్స్ట్‌కైతే వెళ్ళిపోదాం. సో అదేవిధంగా దీన్ని చూసినట్లయితే సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే చాలు ఫ్రెండ్స్, అప్లై అయితే చేసుకోవచ్చు. సో నేపాల్ ఇవన్నీ ఇస్తారు కానీ, మాక్సిమం అందరూ సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే అప్లై అలాగే ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ కూడా అయితే ఇచ్చారు. ఎస్ఎస్‌సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సికి వచ్చేసరికి 18-30 సంవత్సరాల మధ్యలోనే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దాని డేట్స్ కూడా క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారు. సో 1/8/2024 నుంచి. అలాగే అంటే ఈ ఈ రోజు కన్నా ముందు పుట్టుండాలి. అదే విధంగా క్యాండిడేట్స్ నాట్ బోర్న్ బిఫోర్ 2nd 8 1994 అంటే 1994 ఆగస్ట్ 2 కన్నా ముందు మీరు పుట్టుండకూడదు. ఆ తర్వాతే పుట్టుండాలి. అలాగే మీరు ఆగస్ట్ 1, 2000 అది దానికన్నా ముందు పుట్టుండకూడదు. అలాగే ఆగస్ట్ 8, 2006 కన్నా ముందు పుట్టుండాలి. ఆ మధ్యలో మీ ఏజ్ అయితే ఉంటే గ్రూప్ సికి అయితే అప్లై చేసుకోవచ్చు. సో అలాగే గ్రూప్ డీకి అప్లై చేసుకోవాలనుకుంటే 18-17 ఇయర్స్ అయితే 27 ఇయర్స్ అయితే ఇచ్చారు. సో 18-27 ఇయర్స్ మధ్యలో ఎవరున్నా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. దానికి కూడా సంబంధించిన డేట్స్ అయితే ఇచ్చారు. సో అదేవిధంగా ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కదా ఫ్రెండ్స్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకైతే వర్తిస్తుంది. సో దాన్ని బట్టి చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 ఇయర్స్ అయితే యాడ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో సింపుల్‌గా చెప్పాలంటే గ్రేడ్ సి పోస్టులకు వచ్చేసరికి 18-30 ఇచ్చినప్పుడు అంటే వాళ్ళకి 5 ఇయర్స్ యాడ్ అయితే 18-35 వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో అదే విధంగా గ్రేడ్ సి పోస్టులకి ఏవైతే ఉన్నాయో 18-27 ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వాళ్ళకి 5 ఇయర్స్ యాడ్ అవుతుంది. అంటే వాళ్ళు 32 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. సో అలాగే ఓబీసీ క్యాండిడేట్స్. ఓబీసీ అంటే చాలా మంది డౌట్స్ అయితే ఉంటుంది. ఓబీసీ అంటే ఎవరు అని. ఎవరెవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో బీసీ ఏ, బీ, సి, డి, ఈ మొత్తం ఈ ఈ వీళ్ళందరూ కూడా ఓబీసీలోకే వస్తారు. వాళ్ళందరికీ కూడా 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తారు. సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు గ్రేడ్ సి ఇదే గ్రేడ్ డి పోస్టులు గాని చూసుకున్నట్లయితే 18-27 అయితే ఇచ్చారు కాబట్టి వాళ్ళకి 30 ఇయర్స్ వరకైతే ఉంటది. అంటే 27 + 3 ఇయర్స్.
అలాగే గ్రేడ్ సి కూడా 30 ప్లస్ 3 ఇయర్స్ ఉందంటే 33 ఇయర్స్ వరకు వాళ్ళకైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే ఆ ఏజ్ వరకు అప్లై చేసుకోవచ్చు. సో, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా అన్‌రిజర్వ్డ్ అంటే 10 ఇయర్స్ అలాగే పీడబ్ల్యూడీలో ఓబీసీ ఉన్న వాళ్ళకైతే 13 ఇయర్స్, పీడబ్ల్యూడీ ఎస్సీ, ఎస్టీ అయితే 15 ఇయర్స్ అయితే ఇచ్చారు. సో, ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి కూడా 3 ఇయర్స్ డిడక్షన్ ఆఫ్ మిలిటరీ సర్వీస్ అని చెప్పి ఇంకా చాలా ఉంటాయి. అవి చూసుకోండి. సో, అలాగే మనకి అప్లికేషన్ ఫీస్ కూడా పెడుతున్నారు. అంటే అప్లికేషన్ ఫీస్ వచ్చేసరికి అందరికీ అయితే కాదు ఫ్రెండ్స్. ఎవరెవరైతే ఎస్సీ గాని, ఎస్టీ గాని అంటే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ. అదే విధంగా అమ్మాయిలకొచ్చేసరికి ఉమెన్‌లో కూడా మనకి అన్ని క్యాస్ట్‌ల వరకు ఓసీ కానివ్వండి, బీసీ కానివ్వండి, ఎస్సీ, ఎస్టీ కానివ్వండి, ఏ క్యాస్ట్ అయినా సరే ఉమెన్ అందరికీ ఫ్రీ అయితే ఇస్తారు. అదే విధంగా ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఉంటారో అంటే ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారో ఆల్రెడీ జాబ్ చేసి వర్క్ నుంచి మానేసి ఆ ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్‌తో అంటే ఇంకా సెంట్రల్ గవర్నమెంట్‌లో జాబ్ అయితే క్రాక్ చేయొచ్చు. సో, వాళ్ళకి కూడా మనకేంటంటే సింపుల్‌గా వాళ్ళకి కూడా ఎటువంటి ఫీజ్ అయితే ఉండదు. కాకపోతే ఓబీసీ అంటే బీసీ బాయ్స్ గాని, ఓసీ బాయ్స్ గాని వాళ్ళందరికీ కూడా ఒక రూ. 100 ఫీ అయితే ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్. అలాగే ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడున్నాయని కూడా చాలా మంది అడుగుతారు. ఎగ్జామ్స్ ఎక్కడుంటాయి? అలాగే టెస్ట్‌లు అయితే ఎక్కడుంటాయని చెప్పి. సో, మనకి ఎగ్జామ్ చూసుకుంటే సదరన్ రీజియన్‌లో అయితే ఉంటుంది. సో, సదరన్ రీజియన్‌లో ఏ ఊర్లోనే అంటే గుంటూరు, కర్నూలు గాని, రాజమండ్రి గాని, విశాఖపట్నం గాని, పుదుచ్చేరిని కానీ, లేకపోతే వరంగల్, హైదరాబాద్ వీటన్నీ కూడా ఎగ్జామ్ సెంటర్ ఫ్రెండ్స్. చెన్నై కానివ్వండి. సో, మాక్సిమం అందరికి కూడా వాళ్ళ వాళ్ళ ఓన్ డిస్ట్రిక్ట్‌లోనే అయితే వస్తుంది. లేకపోతే చాలా దగ్గరలోనే వస్తుంది. మీ దగ్గరున్న రీజియన్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సరిగ్గా మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చూస్తున్నప్పుడు అంటే స్క్రీన్ మీద ఒక ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ ఎలా ఉండబోతుందని. మనకైతే వీళ్ళైతే 3 సబ్జెక్టులు అయితే తీసుకోబోతున్నారు. అంటే 4 సబ్జెక్ట్స్ అనుకోండి. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్‌కి ఒక 50 మార్క్స్ అయితే ఉంటాయి. జనరల్ అవేర్‌నెస్‌కి ఒక 50 మార్క్స్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్‌కి మనకి 100 మార్క్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో, నంబర్ ఆఫ్ క్వెషన్స్ వచ్చేసరికి కూడా 50 ఉంటది. అలాగే 50 మార్క్స్ అయితే అంటారు. అంటే ఈచ్ క్వెషన్‌కి 1 మార్క్ అయితే ఇస్తారు. సో, అలాగే దీంట్లో మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ మాత్రమే ఉంటాయి. కంప్యూటర్‌లో మీకు ఒక్కొక్క క్వెషన్ కిందన 4 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి ఏబీసీడీ అని. నచ్చింది క్లిక్ చేస్తారు. అది రైట్ అయితే కరెక్ట్ ఆప్షన్ వస్తది. సో, అదే విధంగా ఇంక నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 0.25 అంటే 0.25 నెగెటివ్ మార్కింగ్ ఇచ్చారు. సింపుల్‌గా చెప్పాలనుకుంటే మీకు ఒక 4 కరెక్ట్‌లకి అంటే 4 రాంగ్స్‌కి మీకు ఒక కరెక్ట్ మార్క్ అనేది ఒక కరెక్ట్ ఆన్సర్ అనేది ఎళ్ళిపోతుంది. అంటే మైనస్ అయితే అయిపోతుంది. సో, దాన్ని చూసుకొని కరెక్ట్‌గా అయితే పెట్టాలి. మనం నచ్చినవి పెట్టియకూడదు. సో, వస్తేనే పెట్టండి. ఇక్కడ సిలబస్ అయితే ఇచ్చారు. సో, సిలబస్‌లో వచ్చేసరికి మనకి జనరల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, రీజనింగ్ కానివ్వండి, అవేర్‌నెస్ కానివ్వండి, అన్నీ అయితే మనకి సిలబస్‌లో అయితే ఇస్తున్నారు. సో, నేను ఇప్పుడు డిస్క్రిప్షన్‌లో కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో, అదే విధంగా ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ కానివ్వండి, ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవడానికి అఫీషియల్ లింక్ కానివ్వండి. సో, ఇలాంటి నోటిఫికేషన్‌కి కాకుండా మీకైతే అన్ని నోటిఫికేషన్స్‌కి కూడా అప్లై చేసుకోవడానికి మన వెబ్‌సైట్‌లో అయితే అన్ని జాబ్స్ సంబంధించిన ఒరిజినల్ లింక్స్ అయితే ఉంటాయి. సో, మన వెబ్‌సైట్‌కి కూడా ఎళ్లి మీరు జాబ్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో, అలాగే ఫ్యూచర్‌లోని మీరు కామెంట్ సెక్షన్‌లో గాని కామెంట్ గాని చేసినట్లయితే, నేను ఈ జాబ్‌కి ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి అని కూడా ఒక వీడియో అయితే చేస్తాను. సో, కామెంట్ సెక్షన్‌లో హౌ టు అప్లై అని చెప్పి కామెంట్ అయితే చేయండి. సో, అదే విధంగా ఎవరికైతే ఎగ్జామ్ క్రాక్ చేయాలనుకుంటున్నారో, ఎగ్జామ్ ప్రొసీజర్ ఏంటి అంటే బాగా సెలెక్ట్ అవ్వాలనుకుంటున్నాడు. సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్రాసెస్ కూడా పెట్టినట్టే. ఎగ్జామినేషన్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ అని కామెంట్ చేస్తే దానికి సంబంధించి కూడా ఒక వీడియో అయితే చేస్తాను. సో, చూడండి ఫ్రెండ్స్ మనకి నా నా చెప్పాను కదా ఫ్రెండ్స్ మొత్తం 3 సబ్జెక్టులని. సో, అదేవిధంగా చూసినట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్‌కి మనకైతే అనాలిసిస్, జడ్జ్‌మెంట్, విజువల్ మెమరీ, డిస్క్రిమినేటింగ్ అబ్జర్వేషన్, రిలేషన్‌షిప్ కాన్సెప్ట్స్, అర్థమెటిక్ రీజనింగ్. సో, రీజనింగ్‌కి సంబంధించిన బుక్స్ అయితే ఉంటాయి. సో, నేను మన ఫ్యూచర్ వీడియోస్‌లో కూడా రీజనింగ్ కానివ్వండి, అర్థమెటిక్ కానివ్వండి, అవేర్‌నెస్ కానివ్వండి, లేకపోతే ఇంగ్లీష్ కానివ్వండి మంచి బుక్స్ సజెస్ట్ చేస్తాను. సో, కామెంట్‌లో కూడా మీరు బుక్స్ అయితే సజెస్ట్ చేయమని చెప్పి అడగండి. బుక్స్ అన్ని కామెంట్ చేస్తే చాలు నేను దేనికి కానివ్వండి, ఏ గవర్నమెంట్ జాబ్‌కైనా సరే నేను మంచి బుక్స్ అయితే సజెస్ట్ చేస్తాను. సో, అదేవిధంగా స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. సో, స్కిల్ టెస్ట్ వచ్చేసరికి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డీకి ఇంగ్లీష్‌లోని, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డీకి హిందీ కూడా ఉంటుంది. అలాగే గ్రాఫ్స్‌కి హిందీ, ఇంగ్లీష్, హిందీ కూడా ఉంటుంది. సో, టైం కూడా ఇచ్చారు. టైమ్ డ్యూరేషన్ కూడా చూసుకోండి సార్. 50, 65, 40, 55 అని చెప్పి అయితే ఇచ్చారు. సో, స్క్రైబ్ వాళ్ళు వేరేలాగా ఉంటుంది. సో, వాళ్ళకి తెలిసుంటదది. సో, మీరు చూసినట్టయితే ఇక్కడ స్టెనోగ్రఫీ టెస్ట్ అయితే ఇచ్చారు. సో, స్టెనోగ్రఫీ అంటే ఏంటి? స్టెనోగ్రఫీ టెస్ట్ అంటే మాకు తెలీదని అడుగుతున్నారు. సో, ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవడానికైతే మీకు మినిమమ్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంటే అదే మినిమమ్ క్వాలిఫికేషన్ ఇంటర్ ఉంటే సరిపోతుంది. సో, ఇంటర్ కానివ్వండి, డిప్లొమా కానివ్వండి, ఐటీ కానివ్వండి ఏ ఉన్నా సరే అప్లై అయితే చేసేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మరి స్టెనోగ్రాఫర్ టెస్ట్ ఉంటుందని చెప్పినంటే స్టెనోగ్రాఫర్ అంటే స్టెనోగ్రాఫర్ కోసం మనకి సింపుల్‌గా ఒక 2 మాటల్లో ఒకసారి అర్థం అయితే చేసుకుందాం. సో, ఎవరు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయరు స్టెనోగ్రాఫర్ అంటే ఏంటో కూడా. నేనైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను ఇప్పుడు. సో, స్టెనోగ్రాఫర్ అంటే ఎవరెవరైతే మీ ఎమ్మెల్యేలు కానివ్వండి, పెద్ద పెద్ద ఐఏఎస్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా స్పీచ్ అయితే ఇస్తారు. సో, స్పీచ్‌లు ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్పిందంతా కూడా ఇంగ్లీష్‌లో రాస్తే అది చాలా పెద్ద పేరాల కింద నిండిపోద్ది. వీళ్ళొక 2 గంటలు స్పీచ్ ఇచ్చారు కదా! అని చెప్పి 2 గంటలు కూడా మనం రాయలేం కదా ఫ్రెండ్స్. మొత్తం బుక్ అంతాను. సో, దాన్ని బట్టి వాళ్ళేం జేస్తారంటే, వాళ్ళొక సెపరేట్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. సో, లాంగ్వేజ్‌లోని చిన్న క్రాస్ గీతలా పెట్టినట్టయితే అది దా గానివ్వండి, లేకపోతే ఇలా అయితే ఉంటుంది. సో, ఆ లాంగ్వేజ్‌నైతే నేర్పిస్తారు.
ఆ లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత ఏమవుతుందంటే, సో, సింపుల్‌గా వాళ్ళైతే ఆ స్పీచ్ అంతటిని కూడా చిన్న చిన్న అంటే గీతల్లాగా మార్చేసి రాసేస్తారు. ఒక 10 పేజీలు పట్టాల్సింది అలాగైతే ఒక పేజీలోనే పట్టేస్తుంది. సో, అలా పట్టేసినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళకి మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి వాళ్ళు కంప్యూటర్‌లోని వాళ్ళైతే టైప్ అయితే చేసుకుంటారు. సింపుల్‌గా అంటే ఎలాగా జరగబోతుందని చెప్పి వాళ్ళైతే సింపుల్‌గా టైప్ అయితే చేసుకుంటారు. అంటే ఆ ఒక్క పేపర్ చూసి వాళ్ళొక 10 పేపర్స్ కింద మార్చుకుంటారు. సో, 10 పేపర్స్ వేసి మళ్ళీ ఒక్క పేపర్‌కి పెట్టుకుంటారు. సో, ఇంకా అర్థం కాకపోతే నెక్స్ట్ అయితే వీడియో అయితే అప్‌లోడ్ చేస్తే స్టెనోగ్రాఫర్ జాబ్ ఏంటి? ఎలాగుంటుంది? ఏం చేయాలని చెప్పి స్టెనోగ్రాఫర్ జాబ్ కోసం మీరు కామెంట్ చేస్తే దానికి కూడా ఒక మంచి వీడియో చేస్తాను. సో, ఈ విధంగా వాళ్ళు ఇంకా ఏం చేస్తారంటే వాళ్ళు ఆ టైప్ ఎంటర్ చేసినప్పుడు ఆహ్, ఒక లాంగ్వేజ్ లాంటిదనమాట. సింపుల్ చెప్పాలంటే మనకి హిందీ, ఇంగ్లీష్ ఎలా ఉంటదో స్టెనోగ్రఫీ కూడా ఒక లాంగ్వేజ్ లాంటిది. కాకపోతే అది ఈజీ టు అంటే అండర్‌స్టాండింగ్ బాగా ఉంటుందన్నమాట. షార్ట్ రైటింగ్ ఉంటుంది. సో, మాకివన్నీ రావాలి, మేమివన్నీ నేర్చుకోవాలి అనుకున్నట్లయితే ఫస్ట్ ఎగ్జామ్ అయితే రాయండి. సో, ప్రతి ఒక్కరికి ఒక నోటిఫికేషన్‌కి అప్లై చేయండి. ఎగ్జామ్ అయితే రాయండి. సో, ఎగ్జామ్‌లో క్వాలిఫై అయిపోయారు. ఎగ్జామ్‌లో క్వాలిఫై అయిపోయారని మీరు అనుకున్నట్లయితే వాళ్ళైతే ఎటువంటి సర్టిఫికేట్‌లు అయితే అడగరు. సో, ఎప్పుడైతే మీరు ఎగ్జామ్‌లో క్వాలిఫై అయిపోయారని చెప్పి మీరు క్వాలిఫై అయిపోతారో, ఎగ్జామ్ బాగా రాస్తారో వెంటనే వెళ్లి ఒక 2 మంత్స్ స్టెనోగ్రఫీకి సంబంధించిన కోర్స్ అయితే నేర్చుకోండి. సో, 2 మంత్స్ కోర్స్ అయితే నేర్చుకున్న వెంటనే మీకు సింపుల్‌గా ఇంకా అంతే. డిప్లొమా కానివ్వండి, ఐటీఐ కానివ్వండి, ఎవరైనా సరే పర్వాలేదు. సో, ఇంటర్ కానివ్వండి, వాళ్ళు ఒక 2 మంత్స్ స్టెనోగ్రఫీ నేర్చుకుంటే స్టెనోగ్రఫీ 2 మంత్స్ కల్లా అందరికి వచ్చేస్తుంది. సో, బేసిక్ స్టెనోగ్రఫీ వస్తే చాలు ఫ్రెండ్స్. మీరు చాలా అడ్వాన్స్డ్‌గా ఏమి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. సో, దాన్ని బట్టి బేసిక్ స్టెనోగ్రఫీ నేర్చుకుంటే మీకైతే సింపుల్‌గా టెస్ట్ అయితే క్రాక్ చేస్తారు. ఇది కూడా ఇన్ని మార్కులు రావాలని లేదు. దీనికి కూడా పాసింగ్ మార్క్ ఉంటుంది. ఆ పాసింగ్ మార్కులు పాస్ అయిపోతే సరిపోతుంది. సో, కాకపోతే రిటన్ ఎగ్జామ్ మాత్రం మంచి మార్కులు స్కోర్ చేయాలి. కాకపోతే స్టెనోగ్రఫీ టెస్ట్ మాత్రం జస్ట్ పాస్ అయితే చాలు. అలాగే మనకి పాసింగ్ మార్క్స్ చూసినట్లయితే ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎంతెంత రావాలని చూస్తే అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉంటారో, అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ సరిగ్గా లేనివాళ్ళు. సో, అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అందరూ కూడా వచ్చి 30% ఉంటుంది. అలాగే ఓబీసీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ వాళ్ళకి 25% ఉంటుంది. సో, అదే విధంగా మిగతా వాళ్ళంటే ఎస్సీ, ఎస్టీ కానివ్వండి, పీడబ్ల్యూ అంటే పర్సన్ డిసేబుల్ అందరికి 20% పాస్ మార్క్ అయితే ఉంటుంది. సో, మనకి ఇలాగ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మాట్‌లు కానివ్వండి, లేకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్‌లు కానివ్వండి, అన్నిటికి సంబంధించిన ఫార్మాట్స్ అయితే ఇచ్చారు. సో, ఆ ఫార్మాట్స్ అయితే మీకు నేను అప్లై చేసినప్పుడు అప్లికేషన్ వీడియోలో అయితే మీకైతే చెప్తాను. సో, ఎలాంటి ఫార్మాట్స్ ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్‌లు, ఇన్‌కమ్ కానివ్వండి అన్నీ అప్లోడ్ అయితే చేయాలని చెప్పి. సో, అయితే ఇది ఫ్రెండ్స్ మనకి ఎస్ఎస్‌సి నుంచి మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ గ్రూప్ ఇదే గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి స్టెనోగ్రాఫర్ సంబంధించి. సో, అప్లికేషన్ వీడియో కూడా కావాలనుకుంటే నేను మీకు కామెంట్ చేస్తే చేస్తాను. ఒకవేళ మీరు చూసే టైంకి అయితే అప్లికేషన్ వీడియో చేసినట్లయితే ఎండ్ స్క్రీన్‌లో అయితే ఉంటుంది. సో, ఇలాగే రైల్వే నుంచి వచ్చిన ఎన్‌టీపీసీ నోటిఫికేషన్ కూడా ఉంటుంది. దానికి కూడా ఇంటర్ పాస్ అయితే చాలు. సో, ఇంటర్ గాని పాస్ అయినట్లయితే రైల్వే నుంచి టికెట్ కలెక్టర్ ఏదైతే టికెట్ కలెక్టర్ కానివ్వండి, ఇలాగే టికెట్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్. సో, అంటే బయటన. సో, ఎవరెవరైతే రైల్వే స్టేషన్ బయట నుండి టికెట్స్ అయితే జారీ చేస్తుంటారో, సో, డిజిటల్ టికెట్స్ గానివ్వండి, లేకపోతే ప్రింటెడ్ టికెట్స్ వెంటనే రిజర్వేషన్ చేసుకున్న టికెట్స్. సో, ఆ జాబ్‌లో అయితే పడ్డాయి. దానికి సంబంధించిన క్లియర్ నోటిఫికేషన్ కూడా మీకు నేనైతే వీడియో అయితే చేశాను. సో, దాన్ని కూడా ఒకసారి అయితే చూడండి. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.